సో ఉప్పల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఉప్పల్ బగాయత్లో జరుగుతున్నటువంటి లక్ష దీపార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉప్పల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇలా 3వ రోజు. చాలామంది భక్తులు వచ్చి మరి దీపారాధనలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనతోటి మహిళలు అన్నీ తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీ పేరు? నా పేరు మౌనిక అండి. నేను రామంతపూర్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు అనమాట. క్రౌడ్ కూడా చాలా ఉంది. అసలు చాలా అంటే చాలా మంచిగా చేస్తున్నారు. అసలు ఎట్లా అంటే మొత్తం అన్నీ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావడం, ఫస్ట్ డే చాలా అంటే చాలా బాగుందండి. మేము శివుడు, మా ఇంటి దేవుడు కూడా శివుడే. మరొక మహిళ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నా పేరు స్వప్న. నేను ప్రతిసారి కోటి దీపోత్సవానికి వెళ్తాను. సో ఇక్కడ లక్ష దీపోత్సవంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ కోటి దీపోత్సవంలో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలాగే ఘనంగా జరిగింది. అందరము హ్యాపీగా ఫీల్ అయ్యాము. సేమ్ అలాగే జరిగింది. కోటి దీపోత్సవం లాగానే ప్రతిసారి ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. మరొక మహిళ తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. పేరు? సుమా. ఎలా అనిపించింది మేడం ప్రోగ్రామ్? చాలా బాగుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఈ ప్రోగ్రామ్? 3 days మీరు అండి నేను రావడం అనిపించిందండి. ముట్టించారా దీపాలు? ముట్టించాము. దీపావళికి ఇంటి నుంచి స్టార్ట్ చేశారా? దీపాలు కూడా దీపాలు ఇంటి నుంచి. ఎట్లా ఈ సెట్ కానీ ఈ యొక్క ఇదంతా చాలా బాగుందండి. మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుందండి. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత మంచి ఉప్పల్ బగాయతీ ప్రోగ్రాంలో చేసినందుకు చాలా ఆనందపడుతున్నాము. ఎక్కడికో వెళ్ళి ఎంతో కాశీ పోయి దర్శనం చేసుకున్నంత ఆనందంగా ఉంది. చాలా బాగుంది. మీ పేరు? నా పేరు స్వాతి అండి. ఇక్కడ ఉప్పల్ బగాయత్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇక్కడ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మాకు ఎక్కడికో వెళ్ళలేక ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్ కానీ నిజంగా శివుడే ఇక్కడ వచ్చి ఉన్నాడేమో అన్నట్టు చాలా చాలా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. అందరూ చాలా ఎంకరేజ్గా ముందుకొచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. ఏం చెప్పాలి చెప్పండి. మరి చెప్పండి అంటే నేనేం చెప్పాలనుకున్నా. మీ పేరు? విజయలత. ఎలా అనిపించింది ప్రోగ్రామ్? చాలా బాగుందండి. చాలా అంటే అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ వరకు కోటి దీపోత్సవం జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాము. ఆ శివయ్య ఆజ్ఞ ఉంటే నెక్స్ట్ ఇయర్ వరకు కోటి దీపోత్సవం స్టార్ట్ చేద్దాం. అంతే అండి. కరుణ. లక్ష దీపోత్సవం చాలా సంతోషకరంగా ఉందండి. నెక్స్ట్ ఇయర్ కోటి దీపోత్సవం చేసుకోవాలి అందరము. ఈ బగాయత్లో చాలా సంతోషమైంది. ఈ కాలనీలో వేసుకున్నాం కదా లక్ష దీపోత్సవం. అలానే మా అందరికీ చాలా అదృష్టము ఉందండి ఈ ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుంటాము. కోటి దీపోత్సవం లాగా చేసుకుంటాము. ఇంకా ఈరోజు మీరు ఇక్కడ శివ కళ్యాణం చూసాము. చాలా మంచి అనిపించిందండి. ఓకే. పద్మ. బాగుంది. ఈరోజు కార్యక్రమం చాలా బాగుంది. మేము గణేష్ చవితికి వచ్చినాము. మనం కూడా బాగా చేసుకున్నాము. ఫస్ట్గా బతుకమ్మ, లక్ష దీపోత్సవం అన్నీ చాలా బ్రహ్మాండంగా జరిగాయండి. మా బగాయత్ అసలు అందరికీ చాలా అదృష్టం ఉంది. అందరికీ కలగాలని కోరుకుంటున్నాము. మేము నాగోల్ నుంచి వచ్చినాం. ఎలా తెలిసింది ఇక్కడ జరుగుతుంది? మేము ఇన్స్టాలో చూసినాం. మీకు కవితక్క చెప్పింది. తను బాగా అనిపించిందండి. మేము అక్కడికి కోటి దీపోత్సవానికి వెళ్ళకపోయినా లక్ష దీపోత్సవానికి వచ్చినాం. చాలా సంతోషంగా ఉందండి. మాకు మహిళల స్పందన ఎలా బాగుందండి. చాలా సంతోషంగా ఉన్నారు అంతా. మీ పేరు? మాధవ్ అండి. మీకు ఎలా అనిపించింది ఈరోజు 3వ రోజు? చాలా బాగుందండి. చాలా విశేషంగా చాలా బాగుంది. సెట్ కూడా బాగుంది. చాలా బాగుంది. కవిత అండి. ఏం చేసే పూజ మంచిగా అయింది. మంచిగా సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి. నందిని. కోటి దీపోత్సవం ఎలాగుందో లక్ష దీపోత్సవం కూడా అలాగే జరుగుతుంది. అంతే జరగాలి. కోటి దీపోత్సవం లెక్కనే అభివృద్ధి చెందాలి అని మేము కోరుకుంటున్నాము. దూరం పోనేళ్ళకు కూడా ఇక్కడ మంచిగా అందుబాటులో ఉంది. మాకు చాలా అవైలబుల్గా మాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. బాగుంది. వైష్ణవి అండి. మేము ఉప్పల బగాయత్ ఈ కాలనీలోనే ఉంటాము. చాలా బాగా చేస్తున్నారు. అసలు అనుకోలేదు ఇంత బాగా అవుతుందని చెప్పేసి. మరి ప్రతిరోజు కూడా ఈ 5 days కూడా 5 ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు.
అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు, పాల్గొంటున్నారు. మొత్తం అందరూ కూడా ఈ 1,00,000 దీపార్చనే 1,00,000 దీపాలు అవ్వాలని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు చాలా సంకల్పంతో చేశారు. చాలా బాగున్నదండి. మీరు మీ పేరు? శిల్ప శిల్ప ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడి నుంచే వచ్చిన బాగా పూజలు ఎలా? చాలా బాగున్నాయండి. ప్రసాదంగా అడిగేది పూజలు పూజలు కూడా చాలా బాగున్నాయి. కోటి దీపోత్సవంలో అయితే ఇంత ఫ్రీగా ఉండలేం కదా, అక్కడికి ఇంత ఫ్రీగా వెళ్ళలేం కూడా. ఫస్ట్ 2 రోజుల నుంచి వస్తున్నారు. వస్తుంది. 3వ రోజు ఏం చేశారు ఇక్కడ? దీపాలు వెలిగించిన. బాగుంది. భక్తులకి ఇంకా చాలా మంది రావట్లేరండి, ఇంకా చాలా మంది వస్తే ఎంత ఫుల్ అయిపోతుంది. అందరు రావాలని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. ముందు మీరే మాట్లాడితే వినవాడాలిగా. రాజేశ్వరి అండి నా పేరు. చాలా ప్రాబ్లం ఉంది నాకు. అట్లా దాని గురించి భార్య పేరు కూడా అదే. అట్లానా? ఏమో అడంగా కానీ నాకు అంతవరకు తెలియదు అన్నట్టుగా. ఉప్పల్ భగత్లో ఇది కావడము, ఈ ప్రోగ్రామ్ కావడము చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడికి పోకుండా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంకా హ్యాపీగా కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆయుష ఆరోగ్యాలు ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఓకే, దీపాలు ముట్టించారు అన్నట్టు. చాలా చాలా బాగుందండి. ఎక్కడికి పోకుండా ఈ జన్మకి ఇది స్వార్థకం చేసుకున్నంత పుణ్యం వచ్చింది. ఎక్కడికి పోలేని పరిస్థితుల్లో కూడా ఇది ఇట్లా రావడం కూడా అవకాశం రావడం, వీళ్ళందరి పెద్దల సహకారంతో రావడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్ యూ అండి. మరొక మహిళ మనతో ఉన్నారు, ఆమెను అడిగి మరికొన్ని విషయాలు తెచ్చుకుని. నమస్తే. ఇవాళ 3వ రోజు, డైలీ వస్తున్నారా మేడం? వస్తున్నామండి. అనిపిస్తుంది. చాలా బాగుందండి ఇక్కడ. ఈరోజు సోమవారం కాబట్టి చాలా భక్తులు ఇక్కడికి వచ్చేసారు. అందరూ దీపాలు వెలిగించడం జరిగింది. ఈరోజు ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా జరిగింది. అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మహిళలు ఎక్కువ? మీ దృష్టిలో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అని చెప్తున్నారు? ఇక్కడ ఉప్పల్ బగాయత్ నుంచి వస్తున్నారు. ఇక్కడ చుట్టుముట్టు కాలనీలు ఉప్పల్ బగాయత్లో తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళందరూ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ స్వామీజీ వారు వచ్చి ప్రవచనాలు చెప్పడం జరిగింది. ఇక్కడ అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీరు భక్తురాలన్నా ఏ దేవుడిని పూజిస్తుంటారు? వెంకటేశ్వర స్వామి, శివుడు, అందరికీ. ఇట్లా అంటే మనమే ఉంటాం, కానీ ఇక్కడ చాలా మంది సమూహంగా వచ్చారు కదా, అప్పుడు ఏమనిపించింది? హ్యాపీగా ఉందండి. పరిచయాలు ఏర్పడ్డాయి, కొత్త పరిచయాలు జరిగింది. ఎవరెవరో తెలియని వాళ్ళు ఈ ప్రోగ్రాం వల్ల చాలా క్లోజ్గా పోవడం జరుగుతుంది. రోజు చాలామంది రోజు వస్తున్నారండి ఇక్కడికి. వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. చెప్పండి మీ పేరు? రిత్విక. ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్? చాలా బాగుంది. దీపాలు ముట్టించారా ఇంట్లో? మీ పేరు? స్వప్న అండి. ఎక్కడి నుంచి? మా ఉప్పల్ బగాయత్లో 1,00,000 దీపోత్సవం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందండి. పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసి ఆనంద ఉత్సాహాలతో జరుపుకుంటున్నారండి ఈ కార్యక్రమాన్ని. ఇంత పెద్ద ఎత్తున ప్రారంభించిన మధుసూదన్ రెడ్డి గారికి, వారి దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి మా ఏరియాలో ఇది జరుగుతున్నందుకు. ఉప్పల్ బగాయత్లో ఇది మహా సత్సంగం అండి. నార్మల్ సత్సంగం కానీ ఇది మహా సత్సంగం అని చెప్పొచ్చు. చాలా గొప్ప అనుభూతి కలుగుతుంది. ఏ శ్రమ లేకుండా మాకు ఉప్పల్ బగాయత్లో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మాకు భక్తి ప్రవృత్తులు ఇంకా బాగా పెరుగుతాయి. ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇలా సద్గురువులు వచ్చి విచ్చేసి మంచి ప్రవచనాలు చెప్పడంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము. కృతజ్ఞత.